దీన్ని మాడగొట్టింది నేను ఎట్లా మాడగొట్టినో చెప్తా. ముందే అయితే రోజులాగానే 7:15 అలారం కొడితే 7:30కి లేచి లేవగానే అద్దం దగ్గరకు పోయి నిన్నటికి ఈ రోజు నా అందం ఏమైనా పెరిగిందేమని చూసుకున్నా, కానీ ఏం పెరగలేదు. సరితే ఏదో ఒక రోజు అయితే పెరుగుతుందిలే కానీ అట్లా బాల్కనీలోకి వెళ్ళి ముఖం మీద కసి నీళ్లు చల్లుకొని సూర్యుడు వచ్చి నేను చూసిన సూర్య భగవానుడు బగబగ మండిపోతుంది. నాకు రోజ్ ఫ్లవర్ అంటే చాలా ఇష్టం. పొద్దున్న లేవగానే ఫస్ట్ దీన్ని చూస్తా. తర్వాత పాసిపోయిన పనులను పరపరదో కిచెన్ లోకి అయితే చేరుకున్నాను. మనకి బీట్రూట్ క్యారెట్ జ్యూస్ మ్యాండేటరీ, అందుకే 2 ముక్కలు కోసి మిక్సీలో పర్రని తిప్పిన. బ్రేక్ఫాస్ట్ కి ఒక గ్లాస్ రైస్ అండ్ ఇడ్లీలో ముంచుకొని తినడానికి చట్నీ కూడా తయారు చేసేసి. మరి ఈ రోజు కర్రీస్ చూసుకున్నట్టయితే బీరకాయ టమాటా పెసరపప్పు చేయడం జరుగుతుంది. బీరకాయ టమాటా కట్ చేసి దాంట్లోకి పెసరపప్పు యాడ్ చేస్తే ఇలా వచ్చింది. ఇంత పెద్ద ఎదరాలో ఎందుకున్నాను ఇట్లా. పక్క బిల్డింగ్ పవర్ నన్నే చూస్తుంది. కర్రీ విషయానికి వస్తే ఇలా అయింది. డ్రెస్ చేంజ్ చేసుకుని నోట్లో ఖర్జూరకాయ వేసి ఇలా ఎచ్చులు కొట్టడం జరుగుతుంది. ఇప్పుడు అలా మన రాజ్యంలో ఏం జరుగుతుందో ఒకసారి చూసి రావడానికి వెళ్తున్నాను బయటికి. లిఫ్ట్ లో ఉండగా ఒక అంకుల్ నా మీద జోకేస్తే నేను పనులు బయటకు వెళ్లకుండా నవ్విన. ఇదే మన ద్విచక్ర వాహన చాబి. ఇదే మన గుర్రం మీద మన ఇన్స్టా ఐడి కూడా ఉంటుంది. రాజ్యంలో ప్రజలంతా కూడా ఎవరి దారిలో వాళ్ళు ప్రశాంతంగా వెళ్తున్నారు. పనిపాట్లేని మనం వస్తున్నామని తెలిసి యాజ్ పర్ ప్రోటోకాల్ సిగ్నల్ కూడా వేసేసారు. ఓకే, రాజ్యం అంతా చాలా ప్రశాంతంగా ఉంది. రాజ్యంలో మనం తిరగాల్సిన అవసరం కూడా లేదన్నమాట. ఇక రాజ్య పర్యటన ముగించుకొని ఇంటికి వచ్చేసిన. అలసిపోయినందుకు గాను మొదట గ్లాస్ లో బీట్రూట్ జ్యూస్ పోసి ఆ తర్వాత ఆ జ్యూస్ నా కడుపులో పోసేసిన. జ్యూస్ లో షుగర్ తప్ప అన్ని ఉంటాయి కాబట్టి తాగలేని పరిస్థితి అయింది. అందుకు గాను ఒక బనానా వేసేసిన. ఇక తర్వాత చూసుకున్నట్లయితే బ్రేక్ఫాస్ట్ 4 ఇడ్లీ మా సక్కంగా కడుపులో వేసేసిన. తిన్న తర్వాత ప్లేట్ ని ఇలా విసిరేయడం నాకు అలవాటు. తిన్న ఇడ్లీలు సరిపోక మళ్ళీ ఇంకో వాయి వేసిన. ఆ వయ్యేలోగా ఖాళీగా ఉండటం ఎందుకని ఇక్కడ కొంచెం బీట్రూట్ జ్యూస్ ఉంటే అది కూడా కడుపులో పోసేసి జ్యూస్ తాగి అలా బాల్కనీలోకి వెళ్ళి నించుని వచ్చేసరికి ఇడ్లీ పరిస్థితి. సరే ఇక చేసేది ఏం లేక బీరకాయ కర్రీతో కడుపు నిండా తిన్న తర్వాత ప్లేట్ పరిస్థితి ఇది. 3 రోజులుగా సింకులో మురుగుతున్న గిన్నెలను అయితే ఈ రోజు తోమడానికి అయితే సిద్ధమైన. పట్టుబట్టి గిన్నెలు ఖతం చేసిన. 10 రోజులుగా ఊకని ఇంటిని ఒకేసారి ఊకితే మనకి రిజల్ట్ ఇలా వచ్చింది. కష్టపడినందుకు గాను ముఖం మీద కొన్ని నీళ్లు చల్లుకొని తుడుచుకుంటూ అద్దంలో ముఖం చూసుకుని అలసిపోయినందుకు గాను బెడ్ మీద అలా వాలిపోయా. ఇక కొద్దిసేపు రీల్స్ చూస్తూ నిద్రమత్తులోకి జారిపోయా. మళ్ళీ లేచినాక ఇంకో వీడియో చేస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్.